गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीसिद्धसन्तोषणम्। वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंडरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परम्। పరంపర గురువులకు వందనములు. శ్రీ శివరామ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి మహానుభావులు రాజాదిరాజ మహారాజ చంద్రులు శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల ప్రభువర్యులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు అను గ్రంథరాజములోని 24వ కందార్థమును మనము గురు కరుణచే మననము చేసుకోబోతున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ ఈ కందార్థములు అంటే, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగింతు పోకు, సాధనలందో మరిగితే రాకు, ఏ సాధనల జోలి నేనొల్లనని నీవు భాషా చేసితివి, నీ పరిపూర్ణ బోధనే నెరిగింతు పోకు, సాధనలందో మరిగితే రాకు అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమా అయ్యా అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరి వీసానికి పనికి రాదు ఈ సాధనలన్నీ కూడా అని ఎందుకు అంటున్నాడు అనంటే, మరి ఇదివరకే అతడు సాధనల్లో ఆరితేరినటువంటి శిష్యుడు కాబట్టి సాధన సంపత్తి అనేటువంటిది, సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి కదా ఆ గురువు దగ్గరికి వచ్చింది. మరి అన్నప్పుడు అతను లాంటి సాధన సంపత్తిలో ఆరితేలినటువంటి సంపద కలిగినటువంటి శిష్యుడు, అలాంటి శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి శరణాగతుడయి మరి ఎన్ని సాధనలు చేసినా ఈ జనన మరణములనే భ్రాంతి పోకుండా ఉన్నది అని తనలో ఒక కొరత రావడం వలననే కదా మరి గురువుగారి పరిపూర్ణ గురు దర్శనం చేసుకున్నది. మరి అలాంటి శిష్యుడు మరి సాధనలన్నీ సాధించినటువంటి వాడే కదా, అంటే సాధనలు సాధించినటువంటి వాడు శిష్యుడు కాబట్టి ఇక సాధనలు నీకు వద్దని చెప్తున్నాడు. కాబట్టి మరి సాధనలు అంటే ఏమేమి సాధనలు సాధించినటువంటి వాడు మహానుభావుడు అంటే, మరి అక్కడ శిష్యుడు అంటే భాగవత కృష్ణదేశికేంద్రుల వారు గురువు అంటే పరశురామ సీతారామస్వామి అంటే సమర్థత కలిగినటువంటి గురువు. మరి అలాంటి సమర్థత కలిగినటువంటి భాగవత కృష్ణదేశికేంద్రుల వంటి శిష్యుడు, వారిద్దరే ఈ యొక్క పరిపూర్ణ బోధ అచల బోధ అనేటువంటి యొక్క సంవాదము చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి అలాంటి సాధనలన్నీ ఇదివరకే శిష్యునికి బోధించినాడు. కాబట్టి మరి సాధనలు అంటే మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ముద్రలు, సాంఖ్యయోగము, తారకయోగము, అమనస్క యోగము, మహావాక్య విచారణ, నేతి మరి మహావాక్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేతి వాక్యాలను ద్వారా మరి వార్తీక పద్ధతిని బోధించి
వాటిలో ఆరితేరినటువంటి శిష్యుడు. అలాంటి శిష్యునికి మరి అప్పుడు చెప్తున్నాడు. అంటే మనకు బాలకృష్ణ దేశికేంద్రుల వారు కూడా మరి ఒక పాటలో చెప్పినాడు కదా, రాసినాడు కదా, ఏమని అంటే, ఏమని నుడువోదును నా భాగ్యమును నేనెంతని పొగడుదును, భామినీమణి బుచ్చి వెంకమ భర్త పరశురామ సీత రామదేశిక వరుడు నన్నిటరారయని దీక్షత్రయమునిడే ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంతని పొగడుదును, సాధనలు బోధించి సంసారమున గల బాధలన్నీ అడంచి శ్రీధరుడు విధి శివుడు గురుడని సేవ చేయుచు పంచముద్రలు బోధజేయుము పైన జ్ఞానపు శుద్ధిని కెరిగింతునెను ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంతని పొగడుదును అని అన్నాడు కదా. మరి అలాంటి సాధనలన్నీ బోధించినాడు కదా. ఈ సంసారంలో ఉన్నటువంటి జనన మరణములకు మూల కారణమైనటువంటి వస్తువుని ఏ సాధనలు అయితే నీవు ఆ సాధనలన్నీ కూడా ఆ సాధనలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలని తెలిపి మరి సాధనలో ఉన్నటువంటి ఏ మరుగైతే ఉన్నదో అది మరి ఆ సాధనలన్నీ కూడా బోధించి అందులో ఉన్నటువంటి సారము ఏమని తేలింది లాస్ట్కి వస్తే అంటే అదే ఆ సారమే ఎరుక. కాబట్టి ఆ ఎరుకని బోధించేటువంటి ఏ బోధలు అయితే ఉన్నావో ఇవన్నీ సాధనలు కూడా ఆ ఎరుకనే బోధిస్తున్నాయి. కాబట్టి మరి సాధనలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఆ శ్రేష్టలన్నీ కూడా ఎరుక శాశ్రేష్టలే అనేటువంటి భావాన్ని మరి ఇక్కడ పరశురామ నరసింహదాసుగా పరశురామ సీతారామస్వామి వారు భాగవత ఉపదేశ కేంద్రులకు ఈ సాధనలు అన్నీ కూడా మరి అంటే మరి అట్లాంటి సాధనలు బోధించి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అను అద్వైత పద్ధతిని బోధించి సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి నకించన మరి సత్యజ్ఞాన అనంతం బ్రహ్మ అనేటువంటి మరి వార్తీక పద్ధతిని బోధించి వాళ్ళు అలాంటి సాధన చతుష్టయమును తెలుసుకొని సాధన సంపత్తి అంటే సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ ద్వారా మరి పంచ వివేకముల యొక్క సారాంశమంతా గురుముఖత గ్రోలి ఆత్మ పద్ధతిని తెలుసుకున్న శిష్యుడు అంటే భాగవత కృష్ణ దేశికేంద్రుల వంటి శిష్యుడు అని చెప్పుకున్నాం కదా. మరి పరశురామ సీతారామస్వామి అనేటువంటి గురువు అలాంటి సమర్థత కలిగినటువంటి వారిద్దరూ మరి అలాంటి శిష్యునికి మరి ఇక సాధన నీకెందుకు, ఏ సాధన నీకెందుకు, ఈశానికి మరి పనికిరాదు వినుమా అయ్యా అని చెప్తున్నాడు కదా. మరి అలాంటి సాధన ఏదైతే ఉన్నదో ఎరుకను నిలిపేటివే కానీ ఎరుకను రహితపరిచే పద్ధతి చేసేటువంటి ప్రబోధలు ఇవన్నీ కాదు. మరి ఎరుకని నిలిపేటి బోధ ఇవన్నీ నీకు ఎందుకు అని చెప్పి తెలియజేసి ఈ ఎరుక రహిత పద్ధతిని ప్రబోధించేటువంటిది కేవలం అచల పరిపూర్ణ ప్రబోధ. మరి మిగతావన్నీ కూడా మరి వీసానికి అంటే అలా పైసకు కూడా అవి పనికి రావు అని మనకి ఆ యొక్క భాగవత కృష్ణ దేశికేంద్రుల వారికి తెలియజేసినట్లు మరి ఆ క్రమ పద్ధతిని ఇక్కడ మన పీఠాధిపతులు కూడా శ్రీమద్ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారు కూడా గురుగీతలో మరి సెలవిచ్చినారు కదా. గురువు గారు చెప్పినాడు ఏమనంటే మరి అనుష్ఠానము, గురుగీత పారాయణము, భద్రాద్రి రామచితకము ఈ మూడింటిని బోధాధికారులైనటువంటి వారు శిష్యులకు బోధించి ఈ భ్రాంతి రహిత అచల ప్రబోధని చెప్పవలననేటువంటి యొక్క భావాన్ని మరి మనకు దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారైనటువంటి మహానుభావుడు మన పీఠాధిపతులైనటువంటి వారు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి మరి మన గురువు గారు కూడా శ్రీ అమలానంద పాటల పండరనాథ స్వామి వారు కూడా మరి మొదలు అనుష్ఠానము, గురుగీత మొదటి అధ్యాయము కంఠపాఠం కావాలని చెప్పేటువంటి వారు. ఎందుకంటే గురువుగారు కూడా ప్రబోధ చేసేటప్పుడు
ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు గంపవనపల్లిలో ఈ యొక్క కందార్థాలు చేసేటప్పుడు మరి ఒక 5 రోజులు ఉన్నాడు ఇక్కడ. 5 రోజులు ఏదైతే ఉన్నాడో మరి అతడు ప్రారంభం చేసేటప్పుడు కూడా అనుష్ఠానము గురువుగారి యొక్క మరి శ్లోకములు మొదటి అధ్యాయం గురుగీత పారాయణము చదివి మరి చెప్పేటువంటి వారు. మరి అందరు కూడా ఈ యొక్క క్రమ పద్ధతిని నేర్చుకోమని కూడా చెప్పేటువంటి వారు. మరి ఆ విధంగానే గురుగీత అనుష్ఠానం నేర్చుకొని మరి ఈ యొక్క భద్రాద్రి రామశతకము నేర్చుకోవాలి, అనుష్ఠానం మరి సాంఖ్యయోగము కూడా మీరు నేర్చుకోవాలని ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ చెప్పేటువంటి మహానుభావుడు 2002లో. మేము అంతవరకు 95లో మరి మేము ఈ యొక్క సాంఖ్య విచారణ అనేటువంటిది గురువుగారిని, అయ్యా మరి సాంఖ్య విచారణ మేము ఎట్లా నేర్చుకోవాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ ధర్మపురిలో ఉపదేశమైనాం కదా మేము అక్కడ. మా మామగారు అయినటువంటి శ్రీ ఆ ధర్మపురి ఆశ్రమ నిర్వాహకులైనటువంటి శ్రీ నిత్యానంద దివిటి గంగయాఖ్యుల వారు మరి అక్కడ వారి దగ్గర చేర్పించినాడు కదా. మరి ఆ విధంగానే మరి గురువుగారు అన్నాడు ఏమనంటే, మీ మామగారు ఉన్నాడు కదా ఆయన దగ్గర నేర్చుకోమని చెప్పినాడు. చెప్తే అక్కడ మరి మామగారి దగ్గర ఆ యొక్క సాంఖ్య పాఠము ఒక క్రమ పద్ధతిలో రాసుకొని ఒక కాపీలో రాసుకొని దాన్ని మేము నేర్చుకున్నాము. మరి గురువుగారు ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు కొత్తవాడ ఆ యొక్క ఆశ్రమ గురు పూజ మహోత్సవానికి వచ్చినప్పుడు గురువుగారు ఇక్కడికి మొలుగు తీసుకురావడం జరిగింది. మొలుగు వచ్చినాడు, ఇక్కడ షాప్ ఉండే కాబట్టి మనది మొలుగు వచ్చినాడు. వచ్చినాక తెల్లవారి మరి నేర్చుకున్నావా ఆ పాఠము, సాంఖ్యం నేర్చుకున్నావా అని అడిగినాడు. అంటే నేర్చుకున్నానయ్యా అంటే, నేర్చుకుంటే మరి అది అప్పచెప్పు అని చెప్పినాడు. కాబట్టి అప్పుడు ఆ తెల్లారి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తే గురువుగారు ఇందులో సంగయ్య గారిది, రామదుర్గయ్య గారిది, దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారిది 3 మిక్సింగ్ ఉన్నవి అని అన్నాడు. అయ్యా మరి సంగయ్య గారు దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి దగ్గర నేర్చుకున్నాడు కదా అని మేము అని అడిగినప్పుడు, అది నిజమే అబ్బా, అది అమ్మ అది ఆయన గురువుగారి దగ్గర రాకపూర్వమే నేర్చుకున్నాడు అతడు. గురువుగారు పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు నేర్చుకోలేదు. అది మేము పాఠాలు నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో మేము రాతపూర్వకంగా రాసుకున్నాం. మేము వాళ్ళు అది వరకే నేర్చుకొని ఉన్నారు కాబట్టి ఆ పద్ధతిని వాళ్ళు అవలంబించినారు, చెప్తున్నారు. కాబట్టి మరి దానిని మీరు ఇప్పుడు నేర్చుకున్నావు, సంతోషం. అది నేర్చుకున్నావు కాబట్టి మళ్ళీ నీవు మరి నేను రాసినటువంటి చేతితో రాసుకున్నటువంటి వ్రత పత్రాలు ఉన్నవి, అవి ఆ కాపీలు, జిరాక్స్ కాపీలు నేను ఈ యొక్క ఇది మన జైత్యాలు మేరుగు రాజన్న పూజ ఉన్నది అక్కడికి వచ్చినప్పుడు నేను తీసుకువస్తాను, నువ్వు జైత్యాలు వచ్చి కలువు, అక్కడ తీసుకోమని చెప్పినాడు. అదేవిధంగా జైత్యాలు పోయి మేరుగు రాజన్న వాళ్ళ గృహములో పూజ అయింది. తర్వాత అయ్యగారు పైకి తీసుకుపోయినారు. పైన కూర్చున్నప్పుడు ఒక జిరాక్స్ కాపీ తీసి ఇచ్చినాడు. ఈ విధంగా నేర్చుకోమని చెప్పినాడు. ఆ నేర్చుకున్నానయ్యా అని చెప్పి మళ్ళీ నేను లెటర్ రాసినాను. నేర్చుకున్న తర్వాత భద్రాద్రి రామశతకము ఆ పద్యాలు నేర్చుకోమని చెప్పినాడు. ఆ విధంగా ఇట్లా క్రమ పద్ధతిలో మహానుభావుడు మరి ప్రబోధ చేసేటువంటి వాడు. అంటే ఇదంతా కూడా మరి ఎందుకు అంటే, ఈ సాధనలు ఎందుకు చేయాలి అంటే, సాంఖ్య తారక మనస్క మహావాక్య విచారణ పద్ధతి వలన మాత్రమే మరి యొక్క ఆత్మ నిర్ణయం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే ఆత్మ నిర్ణయం తెలియబడుతుందో ఆ ఎరక నిర్ణయం అనేటువంటిది మన బోధ ప్రకారంగా దాన్ని ఎరక అని చెప్పి భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు నిర్ణయం చేసినారు కదా. మరి ఆ విధంగానే మనకు శివరామ దీక్షితుల వారు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి నిర్ధారణ నీకు కావాలంటే ఇవన్నీ సాధనలు చేసి సాధనలో ఉన్నటువంటి యొక్క మరి ఆ యొక్క సారం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రోలి ఆ యొక్క పరమాత్మ స్వరూపము నేనే కానీ అన్యము కాదనేటువంటిది, సృష్టికి మూల కారణమైనటువంటిది జగదధిష్టాన బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది తానే అనేటువంటి ఒక నిర్ణయము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఒక అద్వైత స్థితికి చేరుకున్నప్పుడు మరి దానికి అతీతమైనటువంటి బోధనే అచల ప్రబోధ, పరిపూర్ణ బోధ. కాబట్టి అలాంటి పరిపూర్ణ బోధ ఇప్పుడు నీకు చెప్తాను నాయన. కాబట్టి నీవు నేర్చుకున్నటువంటివన్నీ అవన్నీ ఎరకని నిలిపే బోధలే కానీ ఎరకని రైతపరిచేటువంటి ప్రబోధ కాదు. కాబట్టి అవన్నీ కూడా వీసానికి పనికిరాదు అని అంటే, ఇక్కడ పరిపూర్ణ బోధ ప్రకారంగా అవన్నీ వీసానికి పనికిరాదు, అవి లేనిదే. కాబట్టి అవి చెప్పేటువంటి ఏ సారమైతే ఉన్నదో ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటిది, ఆ యోగాలలో ఉన్నటువంటిది, నువ్వు నేర్చుకున్నటువంటి అదంతా కూడా ఆ ఎరకనే. ఆ ఎరక ఈ పరిపూర్ణ పరభావ్యం లోపల ఉన్నదా అంటే లేనే లేదు. కాబట్టి ఈశానికి అది సమముతో తీసి పారేస్తున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు. కాబట్టి అలాంటి స్థితి
కలిగినటువంటి శిష్యుడు, ఆ పూర్ణ భావం కలిగినటువంటి స్థితి ఆ శిష్యునికి మరి ఇక ఈసానికి ఇక సాధనలు నీకు వద్దు నాయన కానీ అని చెప్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగింతూ పోకు అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏ ప్రబోధ అయితే ఉన్నదో అది పరిపూర్ణ ప్రబోధ అనేటువంటిది మరి అది నేను సాధువులచే విన్నటువంటిది. అంటే ఇక్కడ సాధువులచే విన్నటువంటిది అని ఎందుకు అంటున్నాడంటే ఆ యొక్క పరిపూర్ణ బోధయందు ఆరుడత కలిగినటువంటి మహాత్ముల ద్వారా, అంటే దాన్ని ఆవలింపు చేసుకున్నటువంటి మహానుభావుడు మరి అలాంటి గురువు ద్వారా నేను ప్రయత్నం చేసి విన్నటువంటి ప్రబోధ కాదు ఇది, నాకు నేను సాధనలు చేసినటువంటి బోధ కాదు, నా గురు కృప ద్వారా నేను పొందినటువంటిది, ఆ అనుగ్రహభూషణముగా వచ్చినటువంటిది ఈ పరిపూర్ణ బోధ. కాబట్టి ఈ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దాన్ని మరి సంపూర్ణముగా, అంటే సాధువులచే విన్నది. సాధువు అని అంటే సత్యమును ధరించి ఉన్నవాడు సాధువు. అంటే సత్యమైనటువంటిది ఇక్కడ ఏది అంటే అసత్యమైనటువంటిది ఎరుక. సత్యాన్ని తెలుపబోతున్నాడు కాబట్టి ఆ సత్యమైనటువంటిది ఏది ఇక్కడ అంటే బట్టబయలు లేక పరిపూర్ణము అచలము అనేటువంటి దాని పేర్లతో పిలువబడేటువంటిది, అది నిజమైనటువంటిది సత్యమైనటువంటిది. కాబట్టి అలాంటి సత్యమైనటువంటి దానిని ధరించి ఉన్నటువంటి వాడు సాధువు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి ఆ గురువు ద్వారా మరి ధరించడానికి ఏదైనా వస్త్రమా అంటే కాదు కదా. అంటే మనం తిన్నటువంటి ఒక ఆహారము ఈ నాభిస్థానము యందు అది పచనమై 72,000 నాళ్ళకు ఏ విధముగా అది పంచబడి రోమాన అది నరాన నాళము ప్రతి ఒక్క నాళము యందు అది ఆ యొక్క రక్తము, అన్నము తిన్నటువంటి రసము రక్తముగా మార్పు చెంది ప్రసరించినట్లు మరి తన గురుబోధను తనలో ఉన్నటువంటి యొక్క జీవాల ఏదైతే ఉన్నదో రోమన కూడా ఆ అచలం అనేటువంటి అచల బోధ అనేటువంటి దానిని మిడ్చుకున్నటువంటి మహానుభావుడు, అలాంటి సాధువు. మరి సాధువులు అంటే ఉన్నారు కదా, హఠయోగులు, రాజయోగులు, మంత్రయోగులు, ఇవన్నీ యోగం చేసేటువంటి ఈ యొక్క యోగులందరూ ఉన్నారు కదా, సన్యాసులు అనేటువంటి వాళ్ళు యోగులు. అంటే అలాంటి వారా అంటే కాదు. ఎలాంటి వారు మరి అంటే ఇది రాజయోగం అనేటువంటిది, ఇది గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ రాజయోగ ధర్మంలో నుండి మరి యొక్క భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అందులో ఉన్న సంసారంలో సన్యసించినటువంటి మహానుభావుడే ఈ యొక్క రాజయోగి అయినటువంటి పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతముని ఆకలింపు చేసుకున్నటువంటి మహానుభావులే ఇక్కడ సాధువులు అని అన్నప్పుడు మరి అసలాంటి సాధువులు ఎవరు ఇక్కడ అంటే నా గురుమూర్తి అయినటువంటి ఆ పరిపూర్ణ గురువు మరి పరశురామ సీతారామస్వామి ఆ యొక్క గురువు అకృపచే విన్నటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ అనేటువంటిది అలాంటి మహాత్ములచే విన్నటువంటి ప్రబోధ ఇది. కాబట్టి తనకు తాను ప్రయత్నం చేసినటువంటిది కాదు. కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ. అంటే ఈ సాధనలు ఇక పనికిరావని చెప్పినాడు కదా, ఆ సాధనల జోలికి పోక మరి గురుమూర్తి చెప్పేటువంటి ఏ ప్రబోధ అయితే ఉన్నదో ఆ ప్రబోధని గ్రోలినటువంటి మహానుభావుడు. కాబట్టి అలాంటి మహానుభావుడైనటువంటి మరి ఆ పరిపూర్ణ బోధ అనేటువంటి అమృతముని గ్రోలి ఉన్నటువంటి మరి సాధువు అంటే అందుకొరకు మనకేమని చెప్పినారు ఇక్కడ అంటే సాధూనాం దర్శనం పాపం స్పర్శనం ముక్తిదాయకం. అలాంటి సాధువుల దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో ఆ యొక్క పాపం అనేటువంటిది నశిస్తుంది. కాబట్టి ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుంది అంటే అది పూర్వజన్మ సుకృత ఫల విశేషము కొద్దిగా ఉండడం వలననే మరి అలాంటి సాధువునాం దర్శనం పాపం స్పర్శనం ముక్తిదాయకం అని అన్నారు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ పరిపూర్ణ గురువు అయినటువంటి అచల ఋషి అయినటువంటి మహానుభావుడే సాధువు. కాబట్టి అలాంటి సాధువుల దర్శనము ఎప్పుడైతే జరుగుతుందో మరి ఆ దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో అయిపోయింది. సర్వ పాపములకు మూలమైనటువంటి వస్తువు నశింప శేషటానికే వారి యొక్క దర్శన భాగ్యం కలిగింది. మరి స్పర్శనం ముక్తిదాయకం అన్నప్పుడు అలాంటి ఆ మహానుభావుని యొక్క స్పర్శ తాకంగానే ఇక్కడ పండు ఏమవుతుంది అంటే జామ పండు అనేటువంటిది ఒకవేళ పండు పండింది ఉన్నది కదా చెట్టుకు, ఆ పండినటువంటిది
ఆ స్పర్శ, ఆ వాయువు యొక్క స్పర్శ కొద్దిగా తాకంగానే ఇట్లా పండు అనేటువంటిది రాలిపోతుంది. కాబట్టి అందుకొరకే మనకు వీరాచారి మహానుభావుడు మరి స్పర్శ వేదిగా నన్ను పాలించుటకు దీప అన్నాడు కదా. ఆ ఇనుము అనేటువంటిది స్పర్శలో, ఆ స్పర్శ వేదిక అనేటువంటి దాని అగ్ని అందు ఆ స్పర్శ సోకడంతోనే ఆ ఇనుము అనేటువంటిది అది బంగారు స్వర్ణముగా మారినట్లు మనకు చెప్పినారు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ పరిపూర్ణ బోధ అనేటువంటిది ఆ యొక్క గురు దర్శనం ఎప్పుడైతే అయిందో మరి అలాంటి దర్శనం స్పర్శనం ముక్తిదాయకం అని అన్నారు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఆ గురుమూర్తి యొక్క స్పర్శతోనే ఈ నేననేటువంటి ఎరుక లేకపోయేటువంటి స్థితి కుదురుతుంది. పండుగ ఏ విధంగా తనకు తాను రాలిపోయిందో, స్పర్శ ఇట్లా వాయువు యొక్క స్పర్శ కొద్దిగా తాకంగానే చిటుక్కు అనగానే అది ఎట్లా రాలిపోయిందో మరి ఆ విధముగా ఇక్కడ అలాంటి పూర్ణస్థితి భావములో ఉన్నటువంటి శిష్యుని యొక్క ఆ అంతఃకరణంలో ఆ ఎరుక అనేటువంటిది ఆ విధంగా ఆ యొక్క గురుమూర్తి యొక్క స్పర్శనం వలన అది లేకపోతుంది. పరిపూర్ణ బోధ అనేటువంటి ఒక స్పర్శ ఎప్పుడైతే తాగుతుందో దీనికి అప్పుడే అది లేకపోతుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి సాధనలందు నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధన ఎరిగింతుపోకు, సాధనలందు మరిగితే రాకు. కాబట్టి మరి ఇలాంటి సాధనలు ఇంకా మరి దాని అందు నీకు ఏమన్నా మళ్ళీ మనసు ఉన్నట్లయితే అది నా దగ్గరికి రాకు. స్వతంత్రంగా నీవుగా ప్రయత్నాలు చేసుకునే విధానం అయితే అది నా దగ్గరికి రావద్దండి అని చెప్తున్నాడు. ఎందుకనంటే నీ ఇతరులు చేసినటువంటి సాధనలు అందు నీ మనసు పోయినట్లయితే మరి ప్రబోధ నీకు ఇది అతకదు. కాబట్టి అది నీవుగా ప్రయత్నం చేసేటువంటిది కాదు, అది గురు కరుణ వల్ల ప్రయత్నం చేసేటువంటిది. కాబట్టి గురు కృపకు పాత్రులవై ఈ బోధ పద్ధతిని ఎరుగుమని చెప్పుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఏ సాధనల జోలి నేనొల్లనని నీవు భాషా చేసితివేని పరిపూర్ణ బోధనే నెరిగింతు పోకు, సాధనలందో మరిగితే రాకు అంటున్నాడు. అంటే ఏ సాధనల జోలి నేనొల్లనని నీవు అంటే ఏ సాధనల జోలి నేనొల్లనని అన్నటువంటి అప్పటి మహాత్ములు మహనీయులైనటువంటి వాళ్ళు మరి మహిమాన్విత పురుషులు వాళ్ళు. ఎందుకంటే ఆ మహిమాన్వితమైనటువంటి ఇప్పుడు వాళ్ళు ఈ సాధనలో ఆరితేరినటువంటి వాళ్ళు మనకు మరి వెంకటేశ్వర అవధూత స్వామి కూడా ఈ సాధనలందు ఆరితేరి ప్రవేశం ఉన్నటువంటి మహానుభావుడే. అతనికి కూడా కొన్ని ఈ సాధనలో ఉన్నటువంటి ఒక ఈ పుల ప్రవేశం ఉన్నది కనుకనే ఆయనకు అవధూత అనిపించుకున్నాడని చెప్పి మనకు మా గురువుగారు అయినటువంటి శ్రీ అమలానందుల వారు కూడా తెలియజేసినారు. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు గురుగీత రాసినటువంటి పీల్కాల శంకర ప్రభువు కూడా మహిమాన్వితమైనటువంటి మహాగురువు. ఎందుకనంటే ఆయన ఒకసారి ఆ గురుగీత పారాయణం చేసుకుంటుండగా వాళ్ళ ఇంటికి అంట్లు తొబ్బటానికి వచ్చినటువంటి వాళ్ళు పని మనుషులు ఉంటారు కదా. ఆమె ఒక చిన్న పాపని ఎత్తుకొని అక్కడికి వచ్చి ఆ బావి కాడ అంట్లు తొమ్ముతుంటే అప్పుడు బావులు అనేటువంటివి నేలకు సమానంగా ఉండేటువంటివి. కాబట్టి ఆ సమయం లోపల ఈమె అంట్లు తోముకుంటూ ఉంటే ఆ యొక్క పిల్లవాడు అంబాడుకుంటూ పోయి ఆ బావిలో పడినాడట. అంటే ఆ బావిలో పడితే ఆమె అప్పుడు మొత్తుకుంటే ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నాడు, గురుగీత పారాయణం చేసుకున్నటువంటి సమయంలో బయటికి వచ్చినాడు. చెంబులో నీళ్లు పట్టుకొని వచ్చే వరకు ఇందులో బాబు పడిపోయినాడు స్వామి అని చెప్పి ఆమె బోర్న మొత్తుకుంటే ఆ యొక్క అనుష్ఠానం బాగుంది. ఆ చెంబులో ఉన్నటువంటి యొక్క నీళ్లను తీసి ఆ యొక్క బావిలో ఇట్లా మా యొక్క అనుష్ఠానం చేసి ఆ నీటిని అందులో పోస్తే అది గంగాదేవి బయటికి వచ్చినట్టు ఆ పిల్లగాన్ని తీసుకొని వచ్చి బయట వేసింది అది అని చెప్పి మరి మన గురువుగారు అయినటువంటి మహానుభావుడు తెలియజేసినాడు. కాబట్టి అంతటి మహాత్పురుషులు వాళ్ళు. కాబట్టి అలాంటి మహాత్పురుషులలో మరి దయానంద పొన్నాల రాజేంద్రుల వారు కూడా మహాత్పురుషులే. ఎందుకంటే ఒక సాధన చేసేటువంటి ఒక గురువుతో తాను ప్రయాణం చేసినప్పుడు మరి ఒక ఏరుని తీయాలంటే ఆ గురువు వల్లనే కాలేదు. కానీ మరి శ్రీవారు మరి మహానుభావుడైనటువంటి మన పీఠాధిపతుల వారు ఆ పన్నుతో ఆ యొక్క ఏరు యొక్క మూలాన్ని కట్ చేసినాడని మనకు వారి యొక్క జీవిత చరిత్రలో మనం చెప్పుకున్నాం కదా. మరి గురువు వల్ల సాధన చేసినటువంటి గురువు వల్లనే కాలేదు, మరి మహిమాన్వితుడైనటువంటి మహానుభావుడు ఆ పంటితో దాన్ని కొరికి బయటికి ఏర్ని తీసినాడు అంటే అది లోకానికి పనిచేస్తుంది అని చెప్పి, వ్యాధులకు పనిచేస్తుంది అనేటువంటి భావంతో దాన్ని తీసినాడని మనకు జీవిత చరిత్ర చెప్తుంది. కాబట్టి అలాంటి మరి వారు మరి దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి శిష్యులలో కూడా ఒక ఆయన సుబ్బారెడ్డి అనే ఆయన కూడా ఉండేటువంటి వాడు. ఎందుకంటే అతడు మరి ఎన్నో సాధనలు చేస్తూ ఒక అడవిలో గుట్టల్లో ఉండి కొన్ని రోజుల తర్వాత ఆయన ఊరికి ఆ పొద్దుటూరు అనేటువంటి ప్రాంతంలో వచ్చినప్పుడు
అతనికి ఆ యొక్క తట్టు కట్టుకొని వచ్చేటువంటి వాడట. ఆ తట్టు కట్టుకుంటే ఆ తట్టుకున్నటువంటి దారాలు కొంతమంది చిన్నపిల్లలు కట్టుకుంటే తాయితు లెక్క వారికి తక్కువయ్యేదట. అలా ఆ గురువుగారు ప్రబోధ చేస్తుంటే ఆ ప్రాంతంలో గురువుగారి దగ్గరికి వచ్చినాడట. ఉపదేశం తీసుకుంటావా అని అడిగితే ఇట్లా అన్నాడట, తలకాయ ఊపినాడట. మళ్ళీ వైశాఖ పౌర్ణానికి మరి ఇక్కడికి సికింద్రాబాద్కు వచ్చి మరి వాళ్ళందరూ అక్కడి నుంచి వస్తే ఇతడు ఆ బండిలో రాకుండానే ఇక్కడ ప్రత్యక్షమైనట. మళ్ళీ వాళ్ళతో నడుచుకుంటూ వచ్చి అతనికి నిడాంబరంగా వచ్చినాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు అయ్యగారు, మరి పోలోజీ వీరాచార్య గారు, రామచంద్రరావు గారు వీళ్ళందరూ కలిసి ఇతనికి తీసుకుపోయి ఆ యొక్క నెత్తి అవన్నీ ఎంటుకలు కట్ చేయించి ఒక వస్త్రం కొనిచ్చి వస్త్రం కట్టి తీసుకురామని చెప్పి అయ్యగారు డబ్బులు ఇస్తే అతనికి సౌరం చేయించి కొత్త వస్త్రాలు తీసుకొని వస్తే అప్పుడు ఆయనకు ఉపదేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అక్కడ అయ్యగారు ఇక్కడ ప్రబోధ చెప్తా అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులకు మళ్ళీ ప్రబోధ చెప్తున్నాడట. అంటే ఈ రోజు ఇక్కడ ఏదైతే గురువుగారు ప్రబోధ చేస్తున్నాడో ఆ ప్రబోధనంతా కూడా మళ్ళీ అక్కడ చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి టెలిగ్రామ్ ద్వారా అయ్యగారికి అందియడం జరిగిందట. అందిస్తే ఏమి సుబ్బరామరెడ్డి ఇక్కడే ఉన్నాడు కదా అంటే, ఆ సుబ్బారెడ్డి గారు ఇక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు అక్కడ 7 గంటలకు ఇక్కడ 7 గంటలకు ప్రపోజ్ చేస్తున్నాడు అయ్యా, మీరు ఈ సబ్జెక్ట్ మీరు చెప్పినాడు అని చెప్తే 7 గంటలకు నేను వాస్తవంగా ఇక్కడ చెప్పినాను ఈ ప్రబోధ. అక్కడికి అట్లే ఇతని దగ్గర కొన్ని యోగా పురుష లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఈ సాధనలో ఆరితేరినటువంటి వాడు కాబట్టి ఏం సుబ్బారెడ్డి ఇట్లా అని చెప్పి పిలిచి ఆ యొక్క పెద్ద బిడ్డ అయినటువంటి వారితో నీళ్లు తెప్పించి మరి ఈ నీళ్ళని తాగి పుక్కిలించి ఉంచు అని అంటే అప్పుడు ఆ నీళ్లు తాగి పుక్కిలించి నువ్వు చేసినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవి పుక్కిలి వరకు ఉంచేసి అవి జోలికి మళ్ళీ పోవద్దని చెప్పి మరి గురువుగారు భాష చేయించినాడట. అంటే ప్రమాణం చేయించినాడట. ఎందుకంటే మళ్ళీ ఆ సాధనలు జోలి నీకు వద్దు అని చెప్పి ప్రమాణం చేసినాడట. అప్పటి నుంచి మళ్ళీ అతడు ఆ ప్రబోధ అనేటువంటి దానికి అంకితమైపోయినాడు అని చెప్పినాడు, గురువుగారు చెప్పినాడు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మరి ఈ వరంగల్ ప్రాంతంలో కూడా మాకు ఈ ఒక మొలుగు దగ్గరనే ఒక నర్సాపూర్ అనేటువంటిది, పాపయ్యపల్లి అనేటువంటిది ఒక ప్రాంతం ఊరు ఉన్నది. అక్కడ కూడా మరి ఒక మహిమాన్వితమైనటువంటి ఈ దేవమాంబ అనేటువంటి ఆమె కూడా మరి కొద్దిగా మహిమాన్విత సిద్ధి పొందినటువంటి మహానురాలు అని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. కాబట్టి వారు కూడా చెప్పినారు ఏమనంటే, ఆమె ఎవరు తీసుకుపోయి మంచి ఆ వయసులో ఉన్నటువంటి ఒక అందంగా ఉన్నటువంటి ఆమెను ఒక 4-5 తీసుకుపోయి ఆ అడవిలో కట్టేస్తే కట్టేసి ఆమెని బలాత్కారం చేయబడేటువంటి సమయంకి ఆమె అక్కడి నుంచి ఆ చెట్టు మీద ఉన్నట్టు, ఆ చెట్టు నుంచి మళ్ళీ ఎక్కడైతే ఏ ఇంటి నుంచి అయితే తీసుకుపోయినారో ఆ ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఆమె ఉన్నట్లు, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఆ గోడెం చేసి బెడం తీసి చూస్తే మళ్ళీ ఆ ఇంటిలో ఉన్నట్లు, అసలు పరకాయ విద్య అనేటువంటి ప్రవేశము చేసినట్లు ఈ ప్రాంతంలో కూడా ప్రచారం ఉన్నది. కాబట్టి ఆమె కూడా మరి ఇక్కడ మరి పిఠాధిపతి ఇక్కడ ఆగదాసు అయినటువంటి గురువుకు ఆమె దాసురాలు అయినట్టు మళ్ళీ శిష్యురాలై మరి ఆమెకు ఎంతోమంది ఇక్కడ పిల్లలు మరి భీమయార్యులు, కూర లక్ష్మణార్యులు, తర్వాత నల్ల ఉపేంద్రార్యులు ఎంతోమంది శిష్యులు మంచి మంచి శిష్యులై ఆమెను కూడా నేను చిన్నతనంలో ఒక 6-7 తరగతి చదువుకున్నప్పుడు చూసినాను. ఎందుకంటే మా ఊరిలో మాకు అక్షరాభ్యాసం నేర్పినటువంటి గురువు శ్రీ మల్లారెడ్డి సార్ అనేట ఆయన ఉండే. ఆ మల్లారెడ్డి సారు ఆమె దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. అంటే మేము 5-6 తరగతి సమయం లోపల ఆయన అక్కడికి మా ఊరికి గంపనబెల్లకు తీసుకొస్తే ఆమె తెల్లటి వస్త్రాలు, ఆమె వెంబడి తెల్లగా ఆమె ఇద్దరు ఇంకా వెంబడి వచ్చేది. ఆమెను చూసి ఎవరో మహా అంటే అప్పుడు ఆ కాలంలో పల్లెటూర్లలో ఎట్లా ఉండేది అంటే చేతబడి చేస్తే మంచిగా చేసడానికి తీసుకొచ్చేటువంటి వాళ్ళని అప్పుడు ప్రచారంలో ఉండేది. అంటే ఎవరో చేతబడి చేస్తే వీళ్ళు మంచిగా చేసడానికి వచ్చిండ్రు వాళ్ళు, కాబట్టి వాళ్ళని చూడొద్దు అక్కడ ఆ ఇంటికి పోవద్దు ఆ మేకలోళ్ళు అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చేది. ఎందుకంటే కూలి లక్ష్మీనారాయణ వాళ్ళ చుట్టాలు కాబట్టి అక్కడ నుంచి మల్లారెడ్డి సార్ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి వచ్చేది. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము చిన్నపిల్లగాళ్ళం చూసినప్పుడు మా అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా అటు పోవద్దు అటు ఆ ఇంటి దిక్కు పోవద్దు, ఇప్పుడు వాళ్ళు మంచి చేతబడి చేసుకుంటారు, వాళ్ళు మంచిగా చేసడానికి వచ్చిండ్రు అని చెప్పి ఇట్లా అందరూ 6-7 గంటలకే తలుపులు పెట్టుకొని పండుకునే అటువంటి వారు అప్పుడు చూసాం మేము. అంటే అలాంటి వారు మహిమాన్వితులైనటువంటి వాళ్ళు, అప్పుడు సాధనలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరిపూర్ణ బోధలో ప్రవేశం ఎప్పుడైతే అవుతారో మళ్ళా సాధనలు మరి ఈ పరిపూర్ణ బోధకు పని చేయవు. కాబట్టి వారిని కూడా మరి ఇక్కడ మనకు భాష చేసితే వేని పరిపూర్ణ బోధాన్ని నెరిగింతుకోకు, సాధనలందు మరిగితే రాకు అని అంటున్నాడు బోధకృష్ణ దేశకేంద్రుల వారు. కాబట్టి ఈ సాధనలందు మళ్ళీ నీ మనసు ఒకవేళ పోయినట్లయితే నీవు పరిపూర్ణ బోధకు రానవసరం లేదు నాయన, అటే పో అని చెప్తూ మరి నేను పోనయ్యా మీరంతటికి వారు కనుకనే మరి ఈ యొక్క పరిపూర్ణ బోధని నేను గ్రహించడానికి వచ్చినటువంటి వారిని అని చెప్పి ఎప్పుడైతే శిష్యుడు శరణాగతుడై ఆ యొక్క
ఈ పరిపూర్ణ గురు దర్శనానికి పాత్రుడవుతున్నాడో అలాంటి వానికి పరిపూర్ణ బోధ. ఈ పరిపూర్ణ బోధ యందు ఈ సాధనలో చేరినటువంటి మరి ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి ఈ సాధనలన్నీ కూడా సిద్ధులు కూడా ఇది నీవు ఆడంబరంలో కొరకే ప్రదర్శించుకుంటున్నావు కాబట్టి అది భ్రాంతి స్వరూపమే అని తెలియజేసేటువంటిదే పరిపూర్ణ బోధ అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నారు. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.